వర్షాలు పడుతున్నాయి, పిల్లలు జాగ్రత్త. మరి ముఖ్యంగా స్కూలు పిల్లలు వాళ్ళు తీసుకువెళ్లే బస్సులు మరింత జాగ్రత్తగా నడుచుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ ఘటన పల్నాడు వంతు. పల్నాడు జిల్లా క్రోసూరు మండలంలో స్కూల్ బస్సుకు ప్రమాదం జరిగింది. చిగురుపాడు సమీపంలో గుంతను తప్పిస్తూ ఉండగా నీటి కాలువలోకి దూసుకువెళ్ళింది ఆ బస్సు. అయితే బస్సు ఒక పక్కకు వంగిపోవడంతో భయభ్రాంతులకు గురయ్యారు దాంట్లో ఉన్న ఆ విద్యార్థులు. ప్రమాద సమయంలో బస్సులో ఏకంగా 40 మంది ఆ చిన్నారులు ఉన్నారు. అయితే జేసీబీ సాయంతో బస్సుని బయటకు తీశారు పోలీసులు, స్థానికులు. విజువల్స్ మీరు చూస్తున్నారు అక్కడ. మరి ముఖ్యంగా వర్షాలు పడుతున్న సందర్భంలో రోడ్లు మరి ముఖ్యంగా చెప్పాలంటే కాస్త తడితడిగా ఉంటూ ఉంటాయి, దాంతోపాటు బురదగా ఉంటూ ఉంటాయి. బస్సులు నడిపే క్రమంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సిన పరిస్థితి. మరి ముఖ్యంగా చిన్నపిల్లలు వెళ్తున్న బస్సులకు సంబంధించి పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దగ్గర స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. అదిగో విజువల్లో చూస్తున్నారు. అటుగా వెళుతున్న బస్సు కాస్త ఒకవైపు ఒరిగిపోయింది. అదృష్టవశాత్తు అక్కడితో ఆగింది కాబట్టి సరిపోయాయి. లేకపోతే ఆ స్కూల్ బస్సులో 40 మంది చిన్నారులు ఉన్నారు. 40 మంది రేపటి భావి భారత పౌరులు ఉన్నారు. మీరు చూడొచ్చు చిన్నారులు ఎంత నవ్వుతూ కనిపిస్తున్నారు. ఆ స్కూల్ బ్యాగ్లు కావచ్చు, వాళ్ళ ఆ క్యారేజ్ బ్యాగేజ్ కావచ్చు అంతా కూడా పక్కన పెట్టేశారు. ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో వెంటనే పిల్లల్ని దించేశారు. వాళ్ళు దిగిపోయారు. మీరు చూడొచ్చు నవ్వుతూ కనిపిస్తున్న చిన్నారులు. అలా ముసుముసు నవ్వులతో కనిపించే చిన్నారులు బస్సులో వెళ్తున్న క్రమంలో ఎంత భయభ్రాంతులకు లోనై ఉంటారు, ఏ స్థాయిలో కేకలు పెట్టుంటారు, ఏ స్థాయిలో అరుచుంటారు. ఆ ప్రమాదం సంభవించిందనగానే